ఒకవైపు ఈ సోషల్ మీడియా యుగంలో ఏం జరిగినా సరే సహాయం చేయడం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి తమ సెల్ ఫోన్లోనే బంధించడానికి పోటీలు పడుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, అమానవీయమైనటువంటి దృశ్యాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇంకోవైపు మానవత్వం బతికే ఉంది. మానవత్వానికి అవసరమైన సందర్భంలో స్పందించడానికి అందరూ ముందుకు వస్తారు అనేటటువంటి ఉదాహరణలు కూడా వెలువడుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి సోషల్ మీడియా సాధించినటువంటి ఒక విజయంగా పునర్విక అనేటటువంటి ఒక 11 నెలల చిన్నారికి ప్రాణం పోసేందుకు మీడియా మొత్తం కదిలినట్లుగా స్పందన కానీ, లేదంటే ఆమెకు సంబంధించినటువంటి విషయంలో మానవీయమైనటువంటి కోణాన్ని చూపడం కానీ జరిగింది. అసలు ఉదంతము, దాని యొక్క ఫలితము ఇదివరకు గతంలో అయితే ఒక 15-20 ఏళ్ల క్రితం అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైనా వార్తను రాస్తే దానికి సంబంధించి పలానా వాళ్ళకి సహాయం కావాలంటే ఆ తీవ్రతను బట్టి స్పందించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది ఈ విషయాల మీద పెద్దగా స్పందించినా కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా యుగంలో నడుస్తున్నాం కాబట్టి సమాజానికి చేయూతనివ్వాల్సినటువంటి సందర్భాల్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాయే జోక్యం చేసుకుని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు పునర్విక విషయానికి వస్తే, సురేష్ కుమార్ అని కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఒక సెలూన్ షాప్ నడుపుకునేటటువంటి ఒక చిన్న స్థాయి, అంటే నిజానికి దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఒక కుమార్తె పునర్విక 11 నెలల చిన్నారి, స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ, అంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధితోటి ఆమె చిన్నపిల్ల 11 నెలల పాప ఇబ్బంది పడటము. దీంతో కండరాలు బలహీనపడి శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. శ్వాస లేకపోతే బతకడం అనేది కష్టం, అది అందరికీ తెలిసిందే. ఆ 11 నెలల చిన్నారి పడుతున్నటువంటి ఈ అవస్థ, బాధ చూసి దీనికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే కనుక ఆ మందు, అంటే మన దేశంలోనే తయారవనంతటి ఖరీదైనటువంటి మందు జోల్డెన్స్మా అనేటటువంటి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి ఈ స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ నుంచి బయటపడాలంటే. ఇది అమెరికాలో మాత్రమే 1-2 కంపెనీలు అమెరికాలో కూడా తయారవుతుంది. అంటే సామాన్యంగా ధనికులకు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ జోల్డెన్స్మా మందుని అమెరికాలో ఆర్డర్ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేసి పంపుతారనమాట. దాని విలువ 16 కోట్ల రూపాయలు. అంటే మనకి తెలుసు, మన భారత కరెన్సీలో కానీ ఒక స్థాయి రిచ్ అయినటువంటి వాళ్ళు కూడా భరించలేరు. అటువంటిది సెలూన్ షాప్ నడుపుకునేటటువంటి సురేష్ కుమార్ పాపకి ఈ వ్యాధి ఉండడం అనేటటువంటిది, దాంతో ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో చివరి ఆశగా మాత్రమే ఆయన సోషల్ మీడియాలో అప్పీల్ చేశారు. అయితే ప్రజల్లో విపరీతమైన, అంటే 10 రోజుల్లోనే 16 కోట్లు అంటే చిన్న విషయం కాదు. కానీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఎలాగైతే వచ్చిందో, వచ్చిన వెంటనే సమాజం మొత్తం స్పందిస్తుందా అన్నట్లుగా ర్యాలీలు, అంటే విజయవాడ లాంటి నగరాల్లో అయితే ఆమెకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. తర్వాత ఏమో పాఠశాలల్లో పిల్లలు సేకరణ చేశారు. కిడ్నీ బ్యాంకులు బదులు కొట్టి, అంటే పిల్లల్లో ఉంచి ఆ దాతృత్వాన్ని పెంచడం అనేది ఈ కేసు ఒక ఉదాహరణ తప్ప అది భవిష్యత్తు కూడా మంచి పరిణామం. కిడ్నీ బ్యాంకులు బదులు కొట్టి ఆ విరాళాలు పంపడం కానీ, ఇలా కేవలం 10-12 రోజుల కాల వ్యవధిలోనే దాదాపు 10 కోట్ల రూపాయలు ఆమె పునర్వికకి సంబంధించినటువంటి వైద్యానికి జమ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున వేల మంది స్పందించడాన్ని చూసిన తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది. నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ సమాజం ఇలా చైతన్యం కనబరచడం పట్ల సంతృప్తితో పాటు మిగిలినటువంటి 6 కోట్లు, అంటే 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ సమీకరించారు. ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇవ్వడం గొప్ప విషయం. ప్రభుత్వాన్ని రకరకాల రూపాల్లో ప్రలోభ పెట్టి పైరువేలు చేసుకుని చాలా మంది పొందుతూ ఉంటారు ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ ప్రభుత్వం మీద ఆధారపడకుండానే సామాన్యమైనటువంటి సగటు పిల్లలు కానీ, లేదంటే సగటు వ్యక్తులు కానీ 500 రూపాయలు చొప్పున ఆమె ఆ అకౌంట్లో వేస్తూ దాంట్లో స్టేటస్లో పెట్టి షేర్ చేయడం వల్ల వందల వేలుగా, మనం ఒక సినిమా చూసాం, స్టాలిన్ సినిమాలో, ఒక ముగ్గురు స్పందింతే ఆ ముగ్గురు అలా 9 అలా 3 కింద ఎలా పెరుగుతుందో అలాగా పెరిగి ఈ పాపకి అవసరమైనటువంటి 10 కోట్ల రూపాయలు మొత్తం జమ కూడడం. దీన్ని చూసిన తర్వాత సమాజం ఇంతగా స్పందిస్తుంటే సర్కారు నిశ్చేతనంగా ఉండలేదు. నారా లోకేష్ మిగిలిన డబ్బులు ప్రభుత్వం నుంచి ఏదో రకంగా సమకూరుస్తాం ఖచ్చితంగా అంటూ చొరవ తీసుకోవడము, దీనికి సంబంధించి వెంటనే మంత్రి నారాయణ వాళ్ళతో మాట్లాడి వైద్యం ఏర్పాట్లు చేయడము, నారా లోకేష్ సూచన మేరకు ఇది జరిగింది. తర్వాత ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళడంతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కూడా స్పందించి 50 లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిధుల నుంచి, అంటే వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి, అందువల్ల 50 లక్షలని విడుదల చేయడమే కాకుండా ఈ ఇంజెక్షన్, జోల్డెన్స్మా ఇంజెక్షన్ అమెరికా నుంచి రావడానికి వచ్చిన తర్వాత దిగుమతి సుంకం ఉంటుంది. ఆ దిగుమతి సుంకమే ₹1 కోటి పైచిలకు ఉంటుంది.
దానిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీంతో ఈ సమస్య పాప సమస్య తాత్కాలికంగా గట్టెక్కినట్టుగా చెప్పాలి. హైదరాబాద్లో ఆమె చికిత్స పొందుతుంది. అయితే ఇంకా దీనికి జోల్డెన్స్మామ్ ఇంజక్షన్కు ఉండేటటువంటి ప్రాధాన్యత, అక్కడ నుంచి రావాలంటేనే అమెరికాలో ఆ ఇంజక్షన్ ప్రత్యేకంగా తయారు చేసి ఇక్కడ తీసుకురావాలంటేనే 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. అంటే దానికి అంతటి ప్రాధాన్యం. ఇప్పుడు తాత్కాలికంగా అంటే ఇంకా చికిత్సా దశలో ఉంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షిస్తూ ఆమెకి ఇమ్మీడియట్గా ఏమీ ఇబ్బంది లేకుండా చికిత్స చేస్తున్నారు. ఆ జోల్డెన్స్మా ఇంజక్షన్ రావడానికి మరో 2 వారాల పైచిలకు పడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా పాపకి ప్రాణం పోయడానికి సమాజం స్పందించడము, పునర్జీవితం ఇవ్వడం అనేటటువంటిది ఒక గొప్ప మానవీయ ఘట్టంగా మనం చెప్పుకోవాలి. ప్రజలు స్పందిస్తే ప్రభుత్వాలు కూడా వాటంతట అవే స్పందిస్తాయి. ఇన్ని వేల మంది ప్రజలు సోషల్ మీడియాను హోరెత్తించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తరలి వచ్చినట్లుగానే నారా లోకేష్ లాంటి వాళ్ళు స్పందించడము, ఈ ఘట్టం మొత్తాన్ని తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించడము, ఇలాంటి సంఘటనలు మాత్రం మళ్ళీ మనిషి బతిగా ఉన్నాడు, మనిషిలో మనిషి బతిగా ఉన్నాడు అనేటటువంటి దానికి ఒక నిదర్శనగా చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా అన్నీ కూడా తప్పే చేస్తుంది, సోషల్ మీడియా పక్కదారి పట్టిపోయింది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా తన క్రెడిట్ని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి స్థితిలో సోషల్ మీడియాలో స్పందిస్తే కనుక ఎంత పెద్దటి విషయమైనా సరే పరిష్కరించడానికి సాధ్యమవుతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణగా, నిదర్శనంగా మనం చెప్పాలి.